ప్రతి ఊరిలో ఉండే అమ్మ మామూలుగా ఉంటుంది, కానీ ఆవిడ మామూళ్ళమ్మ. పొలిమేరలలో ఉండే అమ్మ గ్రామ శివారులన్నింటినీ కూడా రక్షించేటటువంటి అమ్మ. అమ్మ అనుగ్రహం ఉంటే ఇంట్లో ఉయ్యాల కట్టుకోగలుగుతాం. అమ్మ అనుగ్రహం ఉంటే ఇంట్లో ఇంటిల్లిపాదికి ఉద్యోగాలు లభిస్తాయి. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఇంట్లో వివాహాలు అవుతాయి, శుభకార్యాలు అవుతాయి, గృహప్రవేశాలు చేసుకోగలుగుతాం. సమస్త శుభాలకు కారణం. కానీ జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠుడు అయిన కుమారుడికి జ్యేష్ఠురాలు అయిన అమ్మాయికి వివాహం చెయ్యరాదు. త్రిజ్యేష్ఠ అంటుంది కాలామృతం అనే గ్రంథం. సంతానంలో పెద్ద కుమారుడు, సంతానంలో పెద్ద కుమార్తె జ్యేష్ఠ నక్షత్రంలో కూడా వివాహం ముహూర్తం నిర్ణయం చేయరాదు. జ్యేష్ఠమాసంలో అసలు చేయకూడదు. ఎందుకు ఇలా చెప్పారు అంటే, పెద్దవారికి ఉండే బాధ్యత వేరు. ఆ బాధ్యత ఆ కుటుంబం మొత్తానికి సంబంధించినది. వారిలో బాధ్యతతో పాటుగా ఒక అధికార నిర్ణాయక నిర్దేశిత్వ లక్షణాలు ఇరువిరిలో ఉన్నప్పుడు, ఈ నక్షత్రంలో వివాహం జరిపితే, ఈ మాసంలో వివాహం జరిపితే ఆ రూలింగ్ పవర్ అని ఆంగ్లంలో చెబుతాం, నిర్ణయాత్మక శక్తి